అండి. ఈరోజు నేను కేఎఫ్‌సీ అయితే చేశాననమాట. ఇంట్లోనే తయారు చేశాను. మనం బయట కొనుక్కొచ్చుకొని తింటే అది ఎలా చేస్తారో మనకు తెలీదు. మనం ఇంట్లో సొంతంగా చేసుకుంటే మనకు నచ్చినట్టు చేసుకుంటాము. పిల్లలున్నవాళ్ళైతే మంచిగా తింటారు. చాలా బావుంటాయి కూడా. అది ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను. ఏం లేదండి, చికెన్ మంచిగా చిన్న ముక్కలు, పెద్దయి కాకుండా చిన్నయి కాకుండా మీడియం సైజులో కొట్టుకొని మంచిగా కడుక్కొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక దబర తీసుకొని చిన్నది, దాంట్లో కొంచెం ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి, సా కొంచెం జీలకర్ర పొడి, అలాగే మిరియాల పొడి, కార్న్ పౌడరు, మైదా అన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలనమాట. చికెన్‌కి మసాలా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కార్న్ ఫ్లవర్ కూడా వేసి అది అన్నీ మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ కూడా వేసి కలుపుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని ఒక అర్ధగంట సేపు పక్కన నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మైదా ఒకరవ తీసుకొని కార్న్ ఫ్లవర్ తీసుకొని దాంట్లో కొంచెం మిరప్పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఐస్ వాటర్ కూడా తీసుకోవాలన్నమాట. ఈ పిండిలో కలిపిన చికెన్ ఎత్తి ఈ పిండిలో కలిపి ఐస్ వాటర్లో దేవి మళ్ళా పిండిలో కలిపి అలా ఎదిలిచ్చి వేసామంటే చాలా బాగొస్తది. సేమ్ మన రెస్టారెంట్‌లో ఉన్నట్టే ఉంటది కేఎఫ్‌సీ. కాకపోతే సన్న మంట పెట్టి కాల్చుకోవాలి. మీడియం సైజ్ మంట పెట్టే కాల్చుకోవాలన్నమాట. లేదంటే మాడిపోతాయి. టేస్ట్ అయితే చాలా బా వచ్చినాయన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటది. మన వీడియోలు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే పిల్లలు గానీ, పెద్దలు గానీ ఇలా చేసి పెడితే చాలా బా తింటారు.